నమః శివాయ. ఓం లలితాదేవ్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 41వ శ్లోకం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణన్ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్తశిరోంఘ్రిహస్తనయన శ్రోత్రే అహం ప్రార్థితో మామజ్ఞాపయ తన్నిరూపాయ ముహుర్మామేవ చ. ఈ శ్లోకం కనుక చదివితే మృత్యుంజయ మంత్రం చదివినట్లే అన్నమాట. ఓ మృత్యుంజయ అని పిలుస్తున్నారు. ఇందులో సంబోధించింది మనం ఓ మృత్యుంజయ అని శంకరాచార్యుల వారు సంబోధించారు. మృత్యువు లేనిది ఒక్క ఈశ్వరుడికి మాత్రమే. ఎందుకంటే బ్రహ్మ మాత్రం కల్పాంతరంలో కనుమరుగైపోతూ ఉంటాడు. విష్ణువు కూడా రామావతారం కృష్ణావతారం అనేది జనన మరణాలు అనుభవించినవాడు. ఒక్క పరమేశ్వరుడు మాత్రమే జననం మరణం లేనివాడు. అందుకే శివునికి మృత్యుంజయుడు అనే నామం వచ్చింది. అందుకే ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఈశ్వరుణ్ణి మృత్యుంజయ అని సంబోధించారు. ఓ మృత్యుంజయ, పాపోత్పాత విమోచనాయ, మేము చేసే పాపాల నుండి అవి ఎలా ఉంటాయంటే స్వామి ఉత్పాత ఉపద్రవాలను సృష్టిస్తాయి. అలాంటి పాపాల నుండి విమోచనాయ, విమోచనం చెందాలి అంటే మా పాపాలని మేమే నివారించాలి. అంటే ఏం చేయాలి? ఇష్టమైన నాకు ప్రీతికరమైన సంపద ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలి అంటే నాకు ఇష్టమైనటువంటిది ఏది? భక్తి భావన. అందరికీ కూడా ఏది ఇష్టమైతే జరుగుతుందో అప్పుడు ఇది చెయ్యాలి. అంటే ఏం చేయాలి? స్తోత్రం అంటే నిన్ను స్తుతించాలి. దేనితో? నాలుకతో. మనం దేనితో స్తుతిస్తాం? నాలుకతో. ధ్యానం, నిన్నే ధ్యానించాలి. దేనితో? మనస్సుతో. తర్వాత నుతి, నీకు మనస్ఫూర్తిగా నమస్కరించి శిరస్సు వంచి నమస్కారం చేయాలన్నమాట. ప్రదక్షిణం, నీ చుట్టూ తిరగాలి, ప్రదక్షిణం చేయాలి. దేంతో? పాదాలతో. సపర్య, నీకు పూజ చేయాలి. దేంతో? కరములతో. ఆలోకన, నిన్ను చూడటం నాకు ముఖ్యమైనటువంటిది. ఆ ముఖ్యానికి ఏం కావాలి? ఆ ముఖ్యమైన దానికి కన్నులు కావాలి. కాబట్టి కన్నులతో. ఆకర్ణేనా, నీ కథలు వినాలి. శివపురాణం నీ చరిత్రలు వినాలి. వేటితో? చెవులతో. అంటే జిహ్వచిత్త శిర అంఘ్రిహస్తనైన శ్రోత్రే. మరి అవన్నీ స్తోత్రం, ధ్యానం, నతి, ప్రదక్షిణ, సపర్య, ఆలోకన, ఆకరణ ఇవన్నీ చెయ్యాలి. చేస్తేనే నా దగ్గర ప్రీతికరమైన భగవదైశ్వర్యం ఉన్నట్లు. నాకున్నది భగవదైశ్వర్యం ఏంటి? ఇవన్నీ అన్నమాట. అందుకే ఆచార్యుల వారు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. ఏంటంటే స్తోత్రం చేయాలంటే నాలుక, ధ్యానం చేయాలంటే మనస్సు, భక్తికి తల వంచి నమస్కరించాలంటే శిరస్సు, నీ చుట్టూ లెక్క పెట్టకుండా ప్రదక్షిణ చేయాలంటే పాదాలు, నీకు అర్చన, పూజ, అభిషేకాలు చేయాలంటే చేతులు, నిన్ను చూడాలంటే నేత్రాలు, నీ కథలు వినాలంటే కర్ణాలు. ఇలా అన్నీ కూడా ఆతృత పడుతున్నాయ్యా. అవన్నీ ఆతృతగా ఉన్నాయి. ఆ ఆతృతలో అవి అహం ప్రార్థితో, నన్ను ప్రార్థిస్తున్నాయి. అవన్నీ చాలా ఆతృతగా ఉండి అవి నన్ను ప్రార్థిస్తున్నాయి. ఏమని ప్రార్థిస్తున్నాయి? మా పనులు మాకు చెప్పయ్యా, మేము పని చేస్తేనే నీకు ఐశ్వర్యం. ఐశ్వర్యం ఏంటి? భక్తి అనే ఈశ్వర కృప అనే భక్తి. మా పనులు మేము చేస్తే నీకు భక్తి కలిగి అదే ఈశ్వర కృప. అంతకన్నా సంపద ఏముందయ్యా? మా చేతులతో ఆ పని ఈ పని చేయించకుండా మేము అనుకున్న పనులు, మేము కావాల్సిన పనులు మేము ఆతృత పడుతున్నాము అని చెప్పి సర్వ అవయవాలు కూడా ఆయన అడుగుతున్నాయి అని అంటున్నాను. అప్పుడు నీకు ఆ సంపద ఏముంది? అది కలుగుతుంది. నీకు ఏ సంపద కావాలి? ఈశ్వరానుగ్రహం, అది కలుగుతుంది అని. కానీ ఓ మృత్యుంజయ, ఓ ఈశ్వర, మరి నేను వాటిని ఆజ్ఞాపించాలంటే ముందు నువ్వు మామ జ్ఞాపం తన్నిరూపాయ ముహుర్మాయేవ మామే వంచి. అంటే నాకు నువ్వు ముందర ఆజ్ఞ ఇవ్వాలి. శివుడు ఆజ్ఞ లేదే చేయమైనా కుట్టదు కదా. అందుకని నీ ఉత్తాత్ అవి చేయాల్సిన పనులన్నీ నిరూపాయ నీ ద్వారా ప్రోత్సహిస్తే, అది ఒక్కసారి కాదు స్వామి. ఈ విధమైన ప్రోత్సాహం మళ్ళీ మళ్ళీ అంటే ఒకసారి చేసేసి ఈ భక్తుడికి ఇచ్చేసేయాలి అనుకుని వెళ్ళిపోవద్దు. నేను మూర్ఖుణ్ణి, నేను మర్చిపోయినాను, మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి. అలా నేను నా అవయవాలను కదిలిస్తూ నాలుకతో నీ స్తోత్రాలు పలుకుతుంటే నేను
మూగవాడినే కాదు అనే భావన కలిగించు. నా ఇంద్రియాలు ఏది నిన్ను కోరుకోకపోయినా నేను గుడ్డివాడిని, మూగవాడిని, కుంటివాడిని, అవకరాలు ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నవాడిలా భావిస్తాను. ఇప్పుడు నిన్ను కనుక నేను స్తోత్రం చేయలేదనుకో, నేను మూగవాడిని అనుకుంటాను. అదే నీ పూజ చేయలేదనుకో, చేతులు లేనివాడిని అనుకుంటా. అదే నీ గుడికి రాలేదనుకో, నీకు ప్రదక్షిణలు చేయలేకపోయానుకో, కాళ్ళు లేనివాడు. ఇలాంటి భావన నాలోకి రానివ్వద్దు. అవన్నీ నాకు అన్నీ ఉండాలి. వాటి పనులు అవి చెయ్యాలి. అట్లా ఉంటేనే నేను ఇంద్రియాలు ఉన్నవాళ్ళ భావిస్తాను. ఆ భావన నుండి నన్ను తప్పించు. ఏమి అంటే ఏంటి, అవన్నీ ఇచ్చేసేయి, ఆ భావన నుంచి నేను తప్పుకుంటాను అని ఆచార్యుల వారు కోరుకుంటున్నారు ఈశ్వరుణ్ణి. అంతేకాదు, స్వామి నీ పిచ్చి నాకు మంచిదే, కానీ నీ పిచ్చి లేని నేను ఖచ్చితంగా పిచ్చిదాన్ని అయిపోతానని నేను కోరుకుంటున్నాను. నీవిచ్చే ఈ భక్తిరస ఐశ్వర్యం పిచ్చి అని లోకులు పలికినా నేను గుర్తించలేనంత పిచ్చి భక్తి నీ మీద ఉన్నది. ఓం శివోహం. ఓం నమః శివాయ. ఓం గురుభ్యో నమః.